నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. చట్టాలు, వ్యవస్థలు వీటికి మిళితమై సినిమాలు వస్తూ ఉంటాయి. చాలామందికి అసలు చట్టం అంటే ఏంటో తెలీదు. అలాంటి చట్టం ఒకటి ఉంది అని కూడా తెలియదు. తెర మీద చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది, ఓహో ఇలాంటివి కూడా ఉన్నాయా, ఈ చట్టంలో ఇవి దాగున్నాయా, ఇలా కూడా చేయొచ్చా అని. అవి తెలియనంతసేపు దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాదు అననేది సత్యం. అది కోర్టు సినిమా చూసిన తర్వాత అదే పోక్సో చట్టం గురించి చాలా క్లియర్గా రాసిపెట్టి ఉంది. మైనర్కి సంబంధించిన వాళ్ళు ఇష్టపడి ఉన్నప్పటికీ కూడా తప్పవుతుంది అన్నట్టు. ఏదైతే సినిమాల్లో జరుగుతాయో అవి బయట జరుగుతాయో అవి బయట జరుగుతాయా, లేకపోతే బయట జరిగినవి సినిమాల్లో తీస్తారో అర్థం కాదు. కానీ చాలాసార్లు మ్యాచ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. కోర్టు సినిమాలానే ఇంకొక సంఘటన కూడా బయట జరిగింది అనేది ఒక వార్త. ఏం చెప్తారు? కోర్ట్ సినిమాలో మన హీరో ఒక వాచ్మెన్ కొడుకు. తన సొంత సంపాదనతోనే తను బతుకుతూ ఉంటాడు. ఏవో చిన్నవి చేసుకుంటూ, సెల్ ఫోన్లు అమ్ముకుంటూ, సిమ్ములు అమ్ముకుంటూ, క్యాటరింగ్ చేసుకుంటూ అలా. ఇక్కడ కూడా మన కథలో ఒక వాచ్మెన్ రిజ్వాన్ అనే ఆయన చిన్న గుడిసెలో ఉంటున్నాడు. అతని కొడుకు అయాన్ చిల్లా చితగా క్యాటరింగ్ బాయ్గా వెళ్తూ 600, 700 అక్కడక్కడ అన్ని రకాల పనులు చేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీ. ఈ పిల్లోడు ఏం చేశాడంటే స్థానికంగా ఉన్న ఒక అమ్మాయిని ఇట్లాగే నెంబర్లు తీసుకొని ఏడిపించడం ఇన్ సెన్స్, మరి ఆ పిల్లకి వీడికి ఏ అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు. మనం దాన్ని ఏడిపించడం అనకూడదు. అది ఏడిపించినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడుకోవడమో ఏదో చేస్తున్నారు తరచూ. ఆ పిల్ల బయటికి వెళ్ళినప్పుడు వీడు వెళ్ళడము, ఆ పిల్ల ఎక్కడన్నా ఉంటే వీడు కనబడడం, ఇట్లాంటి కొన్ని సందర్భాలు సేమ్ కోర్టు సినిమాలో లాగానే కొన్ని సంఘటనల్లో అలా జరిగింది. బట్ అక్కడేం జరిగింది, వీడిని ఒక కేసులో ఇరికించారు. అసలు బయటికి రాకుండా చేశారు, పెద్ద శిక్ష పడేలాగా ట్రై చేశారు. లాస్ట్కి ఏదో రకంగా పిల్లోడు బయటకు వచ్చాడు. అది సినిమా కాబట్టి. ఎందుకంటే మన హీరోని చంపలేంగా. అదే అంటున్నా, సినిమా కాబట్టి. వాడు విడుదలైతే ఏదో ఆనందం లాస్ట్ క్లైమాక్స్. ఇక్కడేం చేశారు, పిల్లోడికి ఫోన్ చేశారు సేమ్ అలాగే, ఎరా ఇట్లా చేస్తున్నావు అంటే ఏంది కథ అని. అదేం లేదంటే వీడు ఏదో సమాధానం చెప్పాడు. ఆ వయసుకి ఏముంటుంది, అలాగే సమాధానం చెప్పాడు. 16 ఏళ్ళు పిల్లోడు. సేమ్ రెక్లెస్ సమాధానమే. ఏడున్నారో చెప్పండి రా. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఉన్నాం. ఎక్కడ మన ఇదంతా కాప్రా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కిందకి వచ్చింది. ఇది రాధికా సర్కిల్ ఉంటుంది, రాధికా థియేటర్ సర్కిల్. అక్కడ వీరారెడ్డి ఎంక్లేవ్ అని ఒక చిన్న సాకేత్ ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా, చిన్న గేటెడ్ కమ్యూనిటీలు. అక్కడ ఉన్నానని చెప్పాడు. అక్కడ నిలబడి ఉంటే 2 బండ్ల మీద ముగ్గురు వచ్చేసి కర్రలతో ఇష్టం ఉన్నట్టు కిందేసి మీదేసి కొట్టి జాగ్రత్త, ఇంకోసారి మా పిల్లడికి కండిచి చూసావంటే వెళ్ళిపోయారు. వీడు పాపం గాయాలతో ఇలా పడున్నాడు. విషయం పోలీసులకు తెలిసింది. వాళ్ళు వచ్చి పాపం పిల్లోడు హాస్పిటల్ తీసుకుని చచ్చిపోయాడు. లేడు పిల్లోడు, అయాన్ లేడు, చచ్చిపోయాడు. జరిగింది ఇది సిచ్యువేషన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోర్టు సినిమా జిరాక్స్ కాపీ ఇది. అసలు అర్థం కాలే ఇట్లా జరుగుద్దా అని. వాచ్మెన్ కొడుకే మళ్ళీ. ఇప్పుడు 16 years అంటే కొంతమంది పిల్లలు ఇలానే ఉంటారు. దాన్ని ఏమి ఎంకరేజ్ చేయట్లేదు. ఆడపిల్లల్ని ఏడిపించాలి ఇదినే కాదు, అంటే తెలియని వయసు అమ్మ. కానీ నేరాలు కూడా చేస్తున్నారు. అంటే అట్లాంటి వీడిని సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. అదే చెప్తున్నా. నేనేమంటా, ప్రెగ్నెన్సీలు చేసుకుంటున్నారు, ఇంకేవో చేస్తున్నారు, రకరకాల క్రైములు చేస్తున్నారు అనలేము. కానీ ఏజ్ కొంచెం కన్సిడర్ చేస్తే, అంటే గట్టిగా బుద్ధి చెప్పాలి. మేజర్కి తక్కువ, మైనర్కి ఎక్కువ లాగా. అంటే ఏజ్ ఉంటుంది చూడు, అప్పుడప్పుడే లేత మీసాలు వచ్చే ఏజ్. మైనర్సే వీళ్ళు, మైనరే, చిన్న 16 years. ఏం తెలుసు, పుట్టి 16 ఏళ్ళు అయిందంతే. ఇది సొంతంగా బిజినెస్ జాబులు చేసుకుంటూ రోజుకు 500, 1000 సంపాదించుకుంటూ, కుదిరితే సిగరెట్లు గట్రా తాగుతూ, వీలైతే మందు కొడుతూ, ఆ అమ్మాయిల నెంబర్లు తీసుకొని. పెరిగిన అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. అంటే చుట్టుపక్కల అలానే ఉంటారు. ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. వీడి ఫ్రెండ్స్ కూడా వాళ్ళనే ఉన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం, సినిమా ప్రభావం ఏదో ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రభావం ఏదో ఉంటుంది. కొంచెం పిల్లలు చెప్తూ ఉంటారు కదా, హైపర్గా ఉంటూ ఉంటారు. అది ఏదో ఒకటి చెయ్యొచ్చు, వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు. వీడికి వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. నువ్వు కొట్టాల్సిన పనిలే, కొట్టచ్చు కూడా. ఒక దెబ్బ కానీ మరీ నువ్వు చచ్చేదాకా కొట్టకూడదు. అదే కదా, ఓ దెబ్బ వేసినా తప్పులేదు. ఎందుకంటే బికాజ్ ఏమో రేపటి రోజు ఆ పిల్లని ఏమన్నా చేశాడు అవును, చెప్పలేం కదా. అప్పుడంటే అది ఇంకా పెద్ద నేరం. ఇప్పుడు దెబ్బతో పోద్ది, నష్టమేం లేదు. ఒక చెంప దెబ్బ వేయొచ్చు, కొంచెం వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఓ దెబ్బ వేస్తే రెచ్చిపోతారు.
బూతులు వీళ్ళే మాట్లాడాడు. కొట్టడానికి స్టార్ట్ అయ్యి నువ్వు కొడితే ఏం చూడు వీడు ఆడుకున్న బలంలో కొట్టడానికి వాడు ట్రై చేస్తాడు కరెక్టే, కానీ వెళ్ళినోడైతే చిన్నోడు కాదు కదా, కాదు, కాదు, కాదు. 25-30 ఏళ్ళు ఉండేవాడే కదా. ఇంకా పెద్దవాళ్ళే. మరి నువ్వు 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండవు, నీకు ఒక ఐడియా ఉంటది కదా. కొట్టు, గట్టిగానే కొట్టు, చచ్చిపోయేలా కొట్టకూడదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఆ పిల్లోడు నేను సపోర్ట్ చేయట్లేదు కానీ పాపం కదా చిన్న పిల్లోడు. వాడు చేసింది తప్పేలే, నేనేమి కరెక్ట్ అనట్లా. కాకపోతే ఏంటంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు నువ్వు. లేదు అంటే కోర్టు సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడి మీద ఫోక్సో కేసు పెట్టి కూడా నువ్వు నీ ప్రతాపం తీర్చుకోవచ్చు, నష్టం లేదు. వాడిని చంపడం తప్పు. ఇప్పుడు ఆ వాచ్మెన్కి వాడే కొడుకు, ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా వేరే వేరే ఏమి ఉండవు. మరి అలా వాడు నీ చేతుల్లో చావడానికి అయితే వాడిని పెంచలేదు కదా 16 ఏళ్ళు. క్యాటరింగ్ చేసుకుంటూ వచ్చాడు వాడు. ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి క్యాటరింగ్. భయం వేస్తుంది నాకు. ఆ ఫంక్షన్కి కూడా వీళ్ళ అమ్మాయిలు వస్తే వాళ్ళ నెంబర్లు కూడా తీసుకుంటా ఉంటారు, నవ్వుకుంటా వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. ఒత్తికి ఎందుకు నెంబర్లు ఇస్తారు, వీళ్ళేమో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇస్తేనే కదా వీడికి తెలుస్తుంది. ఆ పిల్ల కూడా నెంబర్ ఇస్తుంది. మరి అది ఎందుకు కోర్ట్ సినిమాలో కూడా అదే ఆ పిల్ల చూపించారు. తప్పే కదమ్మా. క్లైమాక్స్ లో అనలే ఆ పిల్ల నెంబర్ ఇచ్చేదా? పిల్ల కూడా ఏదో ఉంటది. అసలు ఆ పిల్లే స్టార్ట్ చేసింది కోర్టు సినిమా, నీకు తెలియదు. నెంబర్ తీసుకొని ఏడిపించి వీడికి స్టార్టింగ్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఇక్కడ ఎలా ఇంట్రెస్ట్ కుదిరిందో తెలియదు. ఆడపిల్లలను కూడా మనం తక్కువ అంచనా అసలు తక్కువ అంచనా వేయడం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇష్టపడే ఇచ్చి ఉండొచ్చు, లేదా కొంతమంది ఫ్రెండ్షిప్ ఉంటది, ఏదేమైనా ఇది ఒక లెక్క. లేదు మా ఈ ఫ్రెండ్షిప్లు ఎటెటో పోతున్నాయి, అది కూడా ఏమన్నా. నేనేమంటా కాదు అని అనట్లేదు, ఆ పిల్లని సపోర్ట్ చేయడం అనట్లేదు. కొట్టు, బెదిరించు, చచ్చిపోయేలా కొడతారా? చంపేసావు, ఇష్టం ఉన్నాడు కింద మీదేసి అటేసి ఇటేసి. నీ కోపం అంతా పిల్లలు. మీరు 4 వచ్చారా, వెనక నుంచి వాళ్ళు తంతున్నారు, ముందు నుంచి వీళ్ళు తంతున్నారు, ఆడేడికిపోతాడు. 16 ఏళ్ళకి అంది ఒక్క దెబ్బ గట్టిగా కొట్టంటే ఎక్కడికైనా తాకరాని చోట తాకింది అనుకో చచ్చిపోతారు కదా. పోయాడు, ఇదే జరిగింది. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏమంటున్నారు? ఇంకా ఏం మాట్లాడతారు మా, ఎవరి మీద కేసులు వేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు వాడు చెప్పొచ్చు ఎందుకు కొట్టారంటే మా అమ్మాయిని ఏదో చేసాడు అందుకే కొట్టామండి, క్షణికావేశంలో ఏదో అయిందంటారు. ఇవన్నీ నిలబడవు, కోర్టులో నడుస్తా పోయి ఎప్పటికో శిక్షలు పడతాయి. ఇంకెక్కడ పడితే శిక్షలు పిల్లలు లేనప్పుడు, అవునా కదా. అంతే, వీడికి మర్డర్ కేసు అవుద్ది, ఆడేం చేస్తాడు మా అమ్మాయిని ఏదో చేశాడంటే అని చెప్పేసి ఆ అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్పి, లేదా వాడు పొడవడానికి వస్తే మేము డిఫెండ్ చేసుకోవడానికి తోస్తే వాడు పడ్డాడు అలా కూడా చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి ఏవైనా ఉంటాయి రీజన్స్ 100, కానీ చేసింది అయితే తప్పే. అదే ఇంకెక్కడ జరగద్దు. ఎవరిని సపోర్ట్ చేయట్లేదు మనం, మళ్ళీ ఇదే 100 సార్లు అని ఉంటాం ఈ వీడియోలో. సపోర్ట్ కదా, ఎందుకంటే మనమే చాలా క్రైమ్స్ మాట్లాడుతున్నాం. పిల్లలు చంపేసినట్లు, ప్రెగ్నెంట్లు, ఇంకోటి ఏదో చేయడం, నలుగురు కలిపి ఇంకేదో చేయడం. ఎందుకు మైనర్ పిల్లల మీద, మైనర్ పిల్లలే అంటే మైనర్ అమ్మాయిల పైన మైనర్ అబ్బాయిలు అఘాయిత్యం చేసి కిరసనాలో పెట్రోల్లో పోసి తగలబెట్టిన సంఘటనలు మనం చూడలే. హరిహర కేసు, నిహారిక హరిహర కేసు చూడలే మనం. ఎల్బీ నగర్ అందరూ మైనర్సే, అందులో ఆంధ్రాలో కూడా జరిగి అందరూ మైనర్సే. కాబట్టి మనం తప్పు పట్టాలి ఇలా అని కాదు, ఒకసారి ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే చంపేయడం ఎందుకు, ఒక ప్రాణం కదా అనే ఆలోచన తప్ప ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. బట్ చూద్దాం. థ్యాంక్ యూ.